ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. వేదములో ఉన్న ప్రముఖ వాక్యాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇవి అందరికీ శ్రేయస్సును కలిగిస్తాయి అనే మంచి ఉద్దేశంతో తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పిన ఈ వేద వాక్యాలను వచన రూపంలోనే ఉన్నాయి. వీటిని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా తెలియజేసి సనాతన ధర్మ వ్యాప్తికి సహాయం చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఉదాత్తమైన ఆలోచనలు అన్ని వైపుల నుండి మనలో ప్రవేశించాలి. ఉదాత్తమైన ఆలోచనలు అంటే అందరికీ మేలు చేసే విధంగా ఉండే విశాల హృదయంతో చేసే ఆలోచనలు. అలాంటి విశాల హృదయం కలిగిన ఆ మనస్సుతో చేసే ఆలోచనలు లేదు, సర్వులకు మేలు చేసే అంశాలు అనేది ఏది ఉందో అది ఏ దిక్కు నుండి అయినా సరే వచ్చి మనలోకి చేరాలి అని ఋగ్వేదము 1వ మండలము 89వ సూక్తము 1వ రుక్కు చెప్తా ఉంది. ప్రతి మనిషి తాను ఉన్న చోట మరొక వ్యక్తిని రక్షించాలా అని ఋగ్వేదము 6వ మండలము 75వ సూక్తము 14వ మంత్రం చెప్తా ఉంది. ఇది అందరూ పాటించాలా. ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని సమాజానికి మేలు జరిగే అంశమైతే దానిని ప్రోత్సహించడం, సమాజానికి చెడు జరిగే అంశమైతే దానిని నిరోధించడం, వ్యతిరేకించడం అనేది చేయాలి. అలాగే తోటి మనిషిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి అని ఈ ఋగ్వేద వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ముందు నిలబడి మన దేశంలో మెలకువగా ఉండనివ్వండి అన్నారు. ఇది యజుర్వేదము 9వ అధ్యాయము 23వ మంత్రంలో ఉంది. మన దేశం తలెత్తుకుని ఉండాలి అంటే, మన దేశం యొక్క గొప్పతనము మరి నేల 4 చెరుగుల వ్యాప్తి చెందాలి అంటే ముందు మనము యాక్టివ్గా ఉండాలా, ఉత్తేజంగా ఉండాలా, క్రియాశీలకంగా ఉండాలా అని ఈ యజుర్వేద మంత్రం మనకు తెలియజేస్తూ ఉంది. మరొక మంత్రం ఏం చెప్తా ఉంది అంటే, దంపతులు లేదా భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితులు ఎవరైనా సరే దంపతుల మనస్సులు, వారి ఆలోచనలు, వారి హృదయం కూడా ఒకే విధంగా ఉండాలి అని యజుర్వేదం 12వ అధ్యాయము 58వ రుక్కు ఆ మంత్రం మనకు తెలియజేస్తూ ఉంది. భూమి నా తల్లి, నేను భూమిపుత్రుడను అని చెప్పేసి అధర్వణ వేదము 12వ కాండ 1వ అనువాకం 12వ మంత్రం తెలియజేస్తూ ఉంది. ఇది రైతులను ఉద్దేశించి ఆ రైతుల యొక్క ఉన్నత స్థితిని, ఆ ఔన్నత్యాన్ని తెలియజేయడానిక అన్నట్లు ఉంది. భూమిపుత్రులు రైతులే కదా. నిజం మాట్లాడేవాడు నిజానికి పవిత్రమైన వాడు అని కౌశీతకి బ్రాహ్మణము 7వ అధ్యాయం 3వ మంత్రం తెలియజేస్తూ ఉంది. సత్యం వద ధర్మం చెర అనే ఈ మంత్రము తైత్తిరీయ ఉపనిషత్తులో మనకు ఉంటుంది. ఇదే విషయాన్ని ఇక్కడ కౌశీతకి బ్రాహ్మణం తెలియజేస్తూ ఉంది 7:3లో. నిజం మాట్లాడేవాడే నిజమైన పవిత్రుడు అని. ఒక వ్యక్తి తన మనస్సును అనుసరించే మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ చేస్తాడు అని తైత్తిరీయ ఆరణ్యకం 1వ విభాగంలో 1వ అధ్యాయము 1వ అనువాకం 1వ మంత్రం అలాంటి విషయం తెలియజేస్తూ ఉంది. మనస్సును అనుసరించి మాట్లాడడం, ప్రవర్తించడం అనేది ఉంది. లేవండి, మేల్కొనండి, అద్భుతమైన గురువును ఆశ్రయించి ఆత్మవిద్యను పొందండి అని చెప్పేసి కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 14వ మంత్రం తెలియజేస్తూ ఉంది. విద్య ద్వారానే అమృతం లభిస్తుంది, విద్య అమృతమను అశ్నుతే అని చెప్తా ఉన్నారు. ఇది కేన ఉపనిషత్తు 2వ అధ్యాయం 4వ మంత్రం. విశ్వాసాన్ని హృదయం ద్వారా తెలుసుకోవచ్చు అన్న ఈ వాక్యము బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణము 21వ మంత్రం తెలియజేస్తూ ఉంది. ఇచ్చే దానము ఆనందంతోనూ సహృదయంతోనూ వినయంతోనూ ఇవ్వాలా అని చెప్పేసి తైత్తిరీయోపనిషత్తు 1వ అధ్యాయము
11వ అనువాకం 3వ మంత్రం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా ఇంకా ఎన్నో అద్భుతమైన వాక్యాలు వేదాలలో మనకు లభిస్తాయి. వాటిని మనము సమయానుకూలంగా దొరికినప్పుడు తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేయడానికి మనం ప్రయత్నం చేస్తాంగాక. ఈ వేదవాక్యాలు మన హృదయాలలో నిలుపుకొని మన దేశ ఔన్నత్యానికి సమగ్రతని కాపాడడానికి మనము క్రియాశీలకంగా ఉండాలి అన్న ఉద్దేశము నెరవేరాలి అని ఆ భగవంతుడిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.